నిరుపేదలు ఆకలి కేకలతో ఎండి చస్తుంటే ధనవంతులు సగం తిని సగం ఇంట్లో పని చేసే పని మనసులకు ఇస్తున్నారు. గవర్నమెంటు హాస్టళ్లలో ఈ చెత్త కాంగ్రెస్ సర్కారు విషపూరిత తిండి పెట్టి చిన్న పిల్లలను దవాఖానలా పెట్టి ఇప్పటి వరకు 16 మందిని చంపింది. గురుకులాలలో పాములు కుట్టుట, తేళ్లు కుట్టుట, హాస్టల్లో నీళ్ళ సాంబారు, నూనె లేని కూరలు, పురుగుల అన్నం, బల్లులు పడ్డ సాంబారు, ఇలాంటి వాటికి పిల్లలు భయపడి తల్లిదండ్రులు భయపడి గురుకుల హాస్టల్లోకెళ్ళి ఇంటికి తీసుకెళ్తున్నారు. పేదలకు నిరుపేదలకు మహిళలకు ఒక్కటే కూరాయే, ధనవంతుల ఇళ్లలో 10 రకాల కూరలాయే. ఊర్లల్లో తిండి లేక తిప్పలై పట్టణాలకొస్తే కూలీ అడ్డాలలో 4 గంటలకే లేచి అన్నం వండుకొని కూలీ అడ్డాలకు వస్తే దినమంతా రోడ్డుపై నిలబడి ఎదురు చూసిన పని దొరకదాయే. ఈ దోపిడి వ్యవస్థను మార్చడానికి కామ్రేడ్ మచ్చల్ల వెంకటరెడ్డి పాట పార్టీ తెలంగాణ రాష్ట్ర కమాండర్ నెలకు 30,000 జీతం ఇచ్చి పని ఉన్నా లేకున్నా పని దొరికేంత వరకు నెలకు 30,000 జీతం ఇస్తాము. బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ దొంగ పార్టీలు, లంగ పార్టీలు, సాత్ లంగా పార్టీలు, బట్టే బాస్ పార్టీలు, ఆ కొడుకులకు వాళ్ళకే పడక గ్రూపులు, ఆ పార్టీ ఓడు ఈ పార్టీలో చేరి, ఈ పార్టీ ఓడు ఆ పార్టీలో చేరడం ఇదే తతంగం. పాట పార్టీ మచ్చల్ల వెంకటరెడ్డికే మీ ఓటు, నెలకు 30,000 జీతానికే మీ ఓటు. పని ఉన్నా లేకున్నా పని కల్పించే వరకు నెలకు 30,000 జీతం ఇచ్చుటకే మీ ఓటు.